వాళ్ళ ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, సరే ఇక్కడ కొన్ని అంటే ఇది ఈ టైప్ ఆఫ్ కొన్ని మోడల్స్ ఉంటాయి, కొన్ని వాటర్ అనలైజర్ పిహెచ్, ఈసీ, సెల్నిటీ అలా కనిపించేస్తాయి. ఇక్కడ మనం ఆపరేట్ చేసిన తర్వాత లోపల ఉంటాయి అన్నమాట. మన మెనూ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇది ఛార్జర్ అనమాట. ప్రతి దానికి మనం ఛార్జర్ పెట్టుకోవాలి. ఇది ఛార్జర్ కేబుల్. సో ఈ ఛార్జరు సో ఇలా పెడతాం, ఒక 2-3 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఆ పని అయిపోయింది మనకి. నెక్స్ట్ నువ్వు మనం మెజర్ చేసినప్పుడంతా డేటా సేవ్ అవుతుంటుంది. ఓకేనా? డేటా మనం ఇందులో సేవ్ అయిన డేటాని మనము కనెక్ట్ చేసుకొని మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్కి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ఇది యూజ్ అవుద్ది కేబుల్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ ముందు మన ఇప్పుడు ముందు ఫిజికల్ పారామీటర్ ఏంటి, ఒక వాటర్ మనం ఏం మెజర్ చేయాలి, టెంపరేచర్. సో ఇది దిస్ ఈజ్ ద టెంపరేచర్ ప్రోబ్. ఓకేనా? ఇది టెంపరేచర్ ప్రోబ్. ఇక్కడ అందరు కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, టెంపరేచరు, పిహెచ్, ఇది పక్కన పెట్టండి. ఇగో కండక్టివిటీ, టీడీఎస్, సెల్నిటీ. అంటే ఇవన్నీ ఎందుకు ఒకే ప్రోబ్లో రాశారు? ఈ మూడు ఒకటే. టీడీఎస్, కండక్టివిటీ, సెల్నిటీ మూడు ఒకటే. ప్రపోర్షనల్ టు కాన్స్టెంట్. కండక్టివిటీ పెరిగిందంటే టీడీఎస్ పెరుగుతుంది, టీడీఎస్ పెరిగిందంటే సెల్నిటీ పెరుగుతుంది. ఓకేనా? ఈ మూడు ఒకటే అనమాట దాని మీనింగ్. సో ఇప్పుడు ఇది టెంపరేచర్ ప్రోబ్ కాబట్టి మనము టెంపరేచర్ దానికే ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ 4 నాబుల్స్ ఇక్కడ ఒకలాగా, అది ఒకసారి చూసుకోవాలి. ఎలా పడతాను పోద్ది అనమాట, పిన్స్ పోయాయని మరి వర్కింగ్ చేయదు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇది ఇగోండి ఈ కలర్ ఉన్నది పిహెచ్ ప్రోబ్ అనమాట. అది టెంపరేచర్ ప్రోబ్. నెక్స్ట్ దిస్ ఈస్ ద పిహెచ్ ప్రోబ్. ఇక్కడ చూడండి పిహెచ్కి పిహెచ్ ఇది ఈజీగా అయిపోతుందా, ఇలా ఉండాలి కానీ అది ఇది కనెక్ట్ అయిపోయింది. దిస్ ఈస్ ద పిహెచ్ ప్రోబ్. ఫస్ట్ ఏంటి, వాటర్ అనలైజ్ కిట్ ముందు మనం అన్ని సెటప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఇది పిహెచ్ అయిపోయిందమ్మా. టెంపరేచర్ ఇది దీని మీద రాసి ఉంటుంది చూడండి మీకు ఎంతగా. ఇదైతే కండక్టివిటీ, టీడీఎస్, సెల్నిటీ, ఆ మూడింటికి సంబంధించిన సెల్ అనమాట. సో ఇక్కడ మీరు ఇది చూడండి, ఇక్కడ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. రెడ్, ఓకేనా? రెడ్ రెడ్, బ్లాక్ బ్లాక్ పెట్టాలా, లేకపోతే రాదు. ఓకేనా? సారీ, ఇది 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 సో ఇది డివోక్ అనమాట. ఇది నెక్స్ట్ చూద్దాం. డివో అంటే డిజాల్వ్డ్. నెక్స్ట్ చూద్దాం కండక్టివిటీ, సెల్నిటీ, టీడీఎస్, ఈ ప్రోబ్. ఓకేనా? సో మనం ఏంటంటే టెంపరేచరు, పిహెచ్, కండక్టివిటీ, సెల్నిటీ, టీడీఎస్ 5 పారామీటర్స్ మనం కనెక్ట్ చేసాం. నెక్స్ట్ డివో అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఆక్సిజన్ దాంట్లో ఆక్సిజన్. ఓకేనా? డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇది డివో అన్నమాట. డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా మనం అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి టెంపరేచరు, పిహెచ్, కండక్టివిటీ, సెల్నిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ 5 పారామీటర్స్ వస్తున్నాయి మనకి ఫస్ట్ ఫీల్డ్లోనే. అయితే కింద నుండి పైకి వెళ్దాం. డివో ఎందుకు మెజర్ చేయాలి? డిజాల్వ్డ్ ఆక్సిజన్ యాజ్ పర్ WHO ఎనీ లిమిట్ ఏంటి? డివో ఎంత ఉంటే మనం తాగాలి? ఏదైనా ఒక పారామీటర్ ఇంత ఉంటే కదా పర్మిసిబుల్ లిమిట్. ఆర్ ppm 150 to 200 ఆక్సిజన్ అంటే నార్మల్ డ్రింకింగ్ వాటర్ ppm అనుకున్నాను. నార్మల్గా ఎంత డివో ఆక్సిజన్ లెవెల్ సార్. అయితే ఇది మన డ్రింకింగ్ పర్పస్ గా కాకుండా ఫిషింగ్, ఆక్వాకల్చర్ డివో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఫిషింగ్ పాండ్స్ ఎక్కువ ఫిషింగ్ నీళ్ళు చేపల పెంపాలు చేస్తుంటారు కదా, ముళ్ళు కట్టి మనము పంటలు ఎలా పండిస్తామో అలా చేస్తారనమాట ఈస్ట్ వెస్ట్. సో వాళ్ళు డివో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక రొయ్య ఆర్ ఫిష్ అనేది మంచిగా పెరగాలన్నా వాటికి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఒక పర్సంటేజ్ ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ ఉంటేనే గ్రోతింగ్ అనేది బాగుంటుంది అనమాట.
దానికి యూజ్ అవుతుంది అనమాట. డిఓ మెయిన్ మనకి యూజ్, మనకి 3 ppm ఉండాలన్నమాట. ఓకేనా? సో అలా ఉంటేనే మనం కుకింగ్కి మంచిది అంటాం. ఆక్సిజన్ డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్ అంటే ఆ వాటర్ లో కరిగి ఉన్న ఆక్సిజన్ పర్సంటేజ్. अपने घर में भी जो फिश टैंक रहता है ना, उसमें वो हवा छोड़ते हैं हम కొంచెం చిన్న మోటార్ పెట్టి एयर जो हम छोड़ रहे हैं ना, उसके अंदर से ऑक्सीजन डिजॉल्व हो जाता है वाटर में. तो जितना ऑक्सीजन उसके अंदर है उतना अच्छा वो फिश के लिए होता है. ఓకేనా? మనం ఆక్వాలో కూడా చూస్తాం సార్ చెప్పినట్టుగా ఒక చిన్న మోటారు తిరుగుతా ఉంటది. అంటే అక్కడ ఏం చేస్తున్నావు? మోటార్ అన్నం గురించి కాదు, అదే అక్కడ ఆక్సిజన్. ఓకేనా?